హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరి నేను చెప్పే విషయం ఏంటంటే, ఎప్పుడైనా మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు టీ కానీ, కాఫీ కానీ, భోజనం కానీ, ఏమన్నా ఫ్రూట్స్ కానీ ఏమన్నా పెడతా ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళు ప్రేమతో ఇచ్చిన కాఫీ కానీ, టీ కానీ, భోజనం కానీ, టిఫిన్ కానీ ఏదైనా సరే ఏం చేస్తామంటే, టీ ఇచ్చారనుకోండి, కాఫీ కానీ టీ కానీ ఇస్తే అందులో పంచదార తక్కువైంది, కాఫీ పొడి తక్కువైంది, టీ పొడి తక్కువైంది అని చెప్తూ ఉంటాం. కానీ పాపం వాళ్ళు ఏదో వాళ్ళ ఇంట్లో ఉన్నది ఏదో ఇస్తారు. కానీ మనం అట్లా వాళ్ళని హర్ట్ చేయటం మంచిది కాదు కదండి. అందుకని చెప్పి పంచదార లేకపోయినా, టీ పొడి తక్కువైనా, కాఫీ పొడి తక్కువైనా చాలా బాగుందని చెప్పేసి ఆ టీ తాగి అక్కడి నుంచి వచ్చేయండి. మీరు వాళ్ళు టిఫిన్ పెట్టినా సరే, ఈ ఇడ్లీలో కొంచెం ఇడ్లీ వేసారు కానీ కొంచెం గట్టిగా ఉన్నాయి, లేకపోతే కొంచెం మెత్తగా ఉంటే బాగుండేది, లేకపోతే చాలా మెత్తగా ఉన్నాయి కొంచెం గట్టిగా ఉంటే బాగుండేవి అంటూ ఉంటారండి కొంతమంది. కానీ అలా చేయకూడదండి. వాళ్ళు ప్రేమతో వేసి పెట్టారు కాబట్టి వాళ్ళకేదో ఉన్నది ఇచ్చారు, చక్కగా తినేసి బాగుందమ్మని చెప్పేసి వస్తే చాలా బాగుంటుందండి. హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. పోనీలని చెప్పేసి వాళ్ళకి ఏదో ఉన్నది ఏ అట్టు వేస్తే అది పుల్లగా ఉంది, లేకపోతే కసిమైంది, లేకపోతే అసలు ఉప్పు లేదు, చట్నీలో ఉప్పు చాలలేదు, చట్నీలో కసిమైపోయింది, కొంచెం ఉప్పు తగ్గిస్తే బాగుండేది అని చెప్తూ ఉంటారండి. కానీ పాపం వాళ్ళు అప్పుడు ఎంత బాధపడతారండి. ఉన్నది ఏదో పెట్టాం కదా తిని వెళ్ళాలి, కానీ మళ్ళీ ఇది తక్కువైందా ఇది తక్కువైందా అంటే సరే మీతో చెప్పరు, కానీ వాళ్ళు ఫీల్ అవుతారండి, ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఉన్నది ఏదో పెడితే వాళ్ళు ఇలా అంటున్నారు కదా అని. సరే అయితే భోజనం పెడతారండి కొంతమంది. భోజనం పెడితే కొంతమంది ఏం చేస్తారంటే, ఏదో మనకున్న కర్రీ ఏదో పెడతాం, ఏ వంకాయో ఏ బంగాళదుంపో లేకపోతే తర్వాత ఏ పప్పు వేసి పెడతా ఉంటామండి. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా, మేము వంకాయ తినమండి, బంగాళదుంప తినమండి, బెండకాయ తినమండి, పచ్చడి మాకు పడదండి అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి అప్పటికప్పుడు మనం ఏం చేయలేం కదండి. ఉన్నదేదో పెడతాం, వాళ్ళ ఇష్టమైతే తింటాం, లేకపోతే వద్దామా మాకు ఆకలి కాలేదని చెప్పేసి రావడం మంచిదండి. కానీ మాకు ఈ కూర వద్దు, ఆ కూర వద్దు, ఈ అన్నం వద్దు, ఆ అన్నం వద్దు అంటే పాపం వాళ్ళు తినేదేదో మనకు పెడతారు. మేము రేషన్ బియ్యం తినమండి, మిల్లు బియ్యం అయితేనే తింటాము, సన్న బియ్యం అయితే తింటాము, చేపల కూర అయితేనే తింటాము, మటన్ చికెన్ అయితేనే తింటాము అని చెప్పేసి వాళ్ళని అనకూడదండి. ఏదో ఉన్నది ఏదో పెట్టినప్పుడు తృప్తిగా తినేసి మన ఇష్టమైతే తింటాం, లేకపోతే ఇప్పుడే తినొచ్చామండి అని చెప్పేసి రావడం చాలా మంచి పద్ధతి అండి. ఎప్పుడైనా సరే మనకి ప్రేమగా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మంచినీళ్ళు ఇచ్చినా సరేనండి, అబ్బా మీ మంచినీళ్ళు చాలా బాగున్నాయండి, ఎక్కడ నీళ్ళు తాగుతారు మీరు అని చెప్పాడంటే, వాళ్ళు ఇచ్చిన మనం తాగేది మంచినీళ్ళు అయినా సరే వాళ్ళకి చాలా హ్యాపీనెస్ తెస్తుందండి. వాళ్ళు ఎప్పుడైనా మనం ఇంటికి వెళ్ళినప్పుడు మనం మంచినీళ్ళు ఇచ్చినా కానీ వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్ళారు, మంచినీళ్ళు కూడా బాగున్నాయి అని చెప్పారు తెలుసా అని చెప్పేసి మనం ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా మనకి ఏం పెడదామన్నా చూస్తూ ఉంటారండి. అంతేగాని మనం వాళ్ళు పెట్టినవన్నీ చెప్పేసి తినేసేసి తర్వాత బయటకు వచ్చేసి మన పక్కోళ్ళతో ఏమంటామండి, అమ్మో వాళ్ళ దగ్గర మనం టీ తాగాం కానీ అందులో పాలు లేవు, పంచదార లేదు, అమ్మో అది ఎలా తాగుతున్నారో మాకు అర్థం కావట్లేదు, మేమైతే ఒక్కరోజు కూడా తాగలేము, వాళ్ళు రోజు ఎలా తాగుతున్నారేమంట అని చెప్పుకుంటూ ఉంటారండి. అమ్మో వాళ్ళు మాకు ఈ కూర వేసి పెట్టారు, దానిలో ఎంత కారం ఉందో, ఎంత ఉప్పు ఉందో, రోజు ఎలా తింటున్నారంటారు అసలు, మేమైతే ఒక్కరోజు కూడా తినలేమంటా ఉంటారు. పాపం ప్రేమతో వాళ్ళు భోజనం పెట్టినప్పుడు అలా మంచిది కాదు కదండి అలా మాట్లాడడం. అందుకని చెప్పేసి కానీ ఎప్పుడైనా కానీ మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే, వెళ్ళిన వాళ్ళకు కూడా ఆనందాన్ని ఇవ్వాలండి. మనకు నచ్చినా నచ్చకపోయినా సరే పెట్టిన దాంతో తృప్తిగా తినేసి బయటకు రావడం చాలా మంచిదండి. మనం ఎప్పుడు వస్తామా అని వాళ్ళు ఎదురు చూడాలండి. నేను చెప్పింది ఇది కరెక్టే అని మీకు అనిపిస్తే ఒక కామెంట్ పెట్టండి, ఎలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి అని చెప్పేసి. బాయ్ ఫ్రెండ్స్.